ఒక అమ్మాయి టీవీ ముందు కూర్చుని ఒక నకిలీ పండితుణ్ణి పక్కన కూర్చుకోబెట్టుకుని తన తండ్రిని మోసం చేస్తూ వీడియో కాల్లో ఇలా అంటుంది, నాన్నా, నేను గుడికి వచ్చాను. అప్పుడు తండ్రి, సరే, మంచిది. ఒక పని చెయ్యి, అక్కడ పూజారిగారు శ్యామా పండితులు ఉంటే వారితో ఒకసారి మాట్లాడించు అని అంటాడు. దానికి కూతురు, నాన్న, వారు ఇక్కడ లేరు, చోటు పండితులు ఉన్నారు, వారితో మాట్లాడించనా అని అడుగుతుంది. తండ్రి, ఈయనెవరు, కొత్త పండితుడు, సరే మాట్లాడు అని అంటాడు. ఆ అమ్మాయి ఫోన్ పండితుడికిస్తుంది. అప్పుడు తండ్రి, ఏంటండి పండితుగారు, చదువుకునే వయసులో ఇలా పండితుడిగా మారిపోయారు అని అడుగుతాడు. దానికి ఆ నకిలీ పండితుడు, అవును యజమాని, భక్తికి వయసుతో సంబంధం లేదు కదా, నాకు చిన్నప్పటినుంచే దేవుడంటే ఇష్టం, అందుకే పండితుడిని అయ్యాను అని చెబుతాడు. అప్పుడు తండ్రి, సరే, మా అమ్మాయి చేత పూజ హవనం సరిగ్గా చేయించండి. నా కూతురు చాలా పద్ధతిగలది, మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, అందరిలాగా మొబైల్లో రీల్స్ చేస్తూ తిరగదు. నా కూతురిని చూస్తే నాకు గర్వంగా ఉంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టగానే ఆ నకిలీ పండితుడు, నిజానికి ఒక చిన్న అబ్బాయి, ఇలా అంటాడు, ఏంటి అక్కా ఇది, నన్ను టీవీలో చూపిస్తానని చెప్పి ఇలా టీవీ ముందు కూర్చోబెట్టి అబద్ధాలు చెప్పించావు, నేను ఎంత పెద్ద యాక్టర్నో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, వెళ్ళు, నీతో ఎవరూ రీల్స్ కూడా చేయించరు అని అంటూ 50 రూపాయలిచ్చి అతన్ని పంపించేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూసే ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతున్న విషయమే. ఆ అబ్బాయి వెళ్ళిపోగానే ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేయడం మొదలుపెడుతుంది.